నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. విశాఖలో ఘనంగా రాష్ట్రపతి విందు పాల్గొన్న గవర్నర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరి జనసేన కార్యాలయంలో జనవాణి ప్రజా సమస్యలపై చిల్లపల్లి శ్రీనివాసరావు ఆరా. శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాల సమర్పణ ప్రభుత్వం తరపున జేఈఓ వెంకయ్య చౌదరి హాజరు. తిరుపతిలో టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభం క్షేత్రస్థాయిలో పరిశీలించిన తుడా చైర్మన్. ఇక వివరాలు చూస్తే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పంచారామ క్షేత్రమైన అమరావతిలో శ్రీ అమరలింగేశ్వర స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ మరియు ఇతర సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన స్వామివారి రథాన్ని లాగారు. అనంతరం పులివర్తి నాని మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన ఇలాంటి పవిత్ర క్షేత్రంలో స్వామివారి సేవలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అమరలింగేశ్వరుని కృపతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని శివనామస్మరణతో అమరావతి మని మార్మోగించారు. పరమశివుని సన్నిధిలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక శోభను సంతరించుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ధూర్చటి కళావేదికపై నిన్న సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ముఖ్యంగా నందమూరి రామకృష్ణ గారి కోడలు ప్రదర్శించిన భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శాస్త్రీయ నృత్య రీతులతో ఆమె చేసిన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొజ్జల బృందమ్మ మరియు బొజ్జల రిషితమ్మ హాజరయ్యారు. కళాకారుల ప్రతిభను అభినందించిన వారు ఇలాంటి ఆధ్యాత్మిక వేదికలపై భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. విశాఖ నగరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 కార్యక్రమంలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవార్థం నౌకాదళ అధికారులు భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డివిబి స్వామి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కోడిదల కూడా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. విందు అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న ఉన్నతాధికారులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. నేవీ అధికారుల కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగుతూ సరదాగా సమయాన్ని గడిపారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నాయకులకు విన్నవించుకున్నారు. ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించి వాటిని సానుకూలంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాదిగ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బేతపూడి విజయశేఖర్, రాష్ట్ర ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లూరు రూప మరియు లీగల్ సెల్ ప్రతినిధి బి నరసింహారావు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత మరియు సామాజిక సమస్యలపై వారు కూలంకుషంగా చర్చించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూన అంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ వెంకయ్య చౌదరి ఈ వేడుకల్లో పాల్గొని ఆలయ ముఖమండపం నందు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతి నగర శివార్లలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టిన నూతన కార్యాలయ భూమి పూజ పనులను తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి పనుల పురోగతిపై ఇంజనీర్లు మరియు పార్టీ నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో నిర్మించబోయే ఈ కార్యాలయం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే లక్షలాది మంది కార్యకర్తల ఆత్మగౌరవానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. విజయవాడలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. నెల్లూరు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.